మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ వ్యాఖ్యల పట్ల మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ఎమ్మెల్యే భానుప్రకాష్ ని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రోజాకు సంఘీభావం తెలుపుతూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమని, టీడీపీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని కూడా వైఎస్ జగన్ ఆగ్రహ జ్వాలలతో ఊగిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ తప్పిదాలను గట్టిగా ఎత్తి చూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారని భానుప్రకాష్ ని అన్నారు. జగన్ వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారని విమర్శించారు కూడా జగన్. ఇక ఒక్క రోజా విషయంలోనే కాదు, మాజీ మంత్రి బిడదల రజని, కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికతో పాటు మా పార్టీకి చెందిన పలువురు నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో కూడా, అంటే మా పార్టీ అంటే ఇక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అవమానకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వెలిపించినటువంటి సందర్భం అయితే ఉంది. వైఎస్ జగన్ ద్వారా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఎంత మాత్రం కూడా రక్షణ లేకుండా పోయిందని జగన్ తీవ్రంగా దుయ్యబడుతున్నారు టీడీపీ ప్రభుత్వాన్ని. టీడీపీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఇటీవల భానుప్రకాష్ రోజా సెల్వమణిపై చేసినటువంటి వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వ తప్పిదాలను గట్టిగా ఎత్తి చూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో ఆయన ఎంతవరకు కూడా ఓర్వలేని భావంతో దూషించారని అన్నారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబు తన జీవితాన్ని కొనసాగిస్తున్నారని కూడా చాలా తీవ్రంగా దుయ్యబట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. కిరణ్, ఏదైతే ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగిరి నియోజకవర్గంలో మరీ ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ మంత్రి ఆర్కే రోజా గత కొంతకాలంగా కూడా సైలెంట్ గా ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కువగా దూకుడు పెంచిందనే చెప్పుకోవచ్చు. మాటల యుద్ధం ఇప్పుడు బాగా, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే భానుప్రకాష్ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి ఆర్కే రోజాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో దానికి స్పందిస్తూ కూడా ఎక్స్ లో, అదేవిధంగా ట్విట్టర్ లో స్పందించాడు. ముఖ్యంగా మహిళా నాయకురాల పైన ఈ విధంగా మాట దృష్టిగా ప్రవర్తించి ఇది ఎంతవరకు సబబు కాదని చెప్పేసి ఎక్స్ లో ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ అయితే చేశాడు. ఏదైతే ప్రభుత్వం ఏదైతే చేస్తున్న చర్యల మీద దాన్ని మహిళా నాయకురాలను ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని గొంతు నొక్కడంగా చేస్తున్న పని అయిందని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోపక్క ఏదైతే నగిరి ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే భానుప్రకాష్ కూడా గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ కూడా రోజా నోరు కంటే మాకు ఎక్కువేం కాదు, రోజా కూడా గతంలో కూడా ఎక్కువగానే మాట్లాడింది అని చెప్పేసి కూడా నిన్న రాజుతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. గాలి మాటలు మాట్లాడుతున్నాడని చెప్పేసి ఇటువంటి పదజాలాలతో నిజంగానే ఇది ఇంకా ప్రతి ఒక్కరు తప్పుపట్టేలాగా రోజా కూడా మాట్లాడిందని చెప్పేసి కూడా రాజుతో మాట్లాడుతూ గాలి భానుప్రకాష్ అయితే చెప్పడం జరిగింది. మరోపక్క ఏదైతే బిడదల రజనీ మీద కూడా ఏదైతే ఇప్పటికే సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే గతంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ ఏదైందో దానికి సంబంధించి అధిక సంఖ్యలో అంటే జన సమీకరణ చేశారని చెప్పేసి కూడా, అంటే దానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం కాకుండా నోటీసులు పక్కన అన్ని తొంగలో దొరికి ఏదైతే జన సమీకరణాన్ని అధిక సంఖ్యలో తీసుకొచ్చారని చెప్పేసి కూడా బిడదల రజనీ మీద కూడా ఇప్పుడు మరో పక్క అక్కడ సత్తెనపల్లిలో ఏదైతే రెండపాడులో గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ కి దానికి సంబంధించి అధిక సంఖ్యలో జన సమీకరించినారు, దానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి కూడా ఇప్పటికే బిడదల రజనీ మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని అన్నింటి మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ట్విట్టర్ ద్వారా, అదేవిధంగా ఎక్స్ ద్వారా స్పందించాడు. ముఖ్యంగా ప్రభుత్వం పైన తప్పు చేస్తున్న ప్రభుత్వం పైన మేము మహిళా నాయకురాలను స్పందిస్తుంటే దీన్ని గొంతు నొక్కే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఆయంలో అదే విధంగా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం చేసిన విషయం అది ఇది అందరికీ తెలిసిందే అని చెప్పేసి కూడా ఒక పక్క గాలి భాను ప్రకాష్ అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అంటే విడుదల రజనీ కావచ్చు, మరో పక్క ఆర్కే రోజా మాజీ మంత్రి ఆర్కే రోజాల మీద ఈ విధంగా ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఈ విధంగా కేసులు పెట్టడం, మరో పక్క ఇది చేస్తుంటే ఇది తప్పని చెప్పేసి ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పడం అనేది చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ ఏపీలో రాజకీయాల మాత్రం మాటల యుద్ధంతోనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. రమణ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.